దాదాపు ప్రతి పార్టీ చెప్పేది అదే, రాబోయే ఎన్నికల్ని సోషల్ మీడియా శాసించబోతుంది అని. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకుడు సొంతంగా సోషల్ మీడియా టీమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. బోలెడు ఖర్చు, ఎన్నికలు వస్తే మరింత ఖర్చు. ఇక పార్టీలు అయితే సోషల్ మీడియా ప్రచారంలో దిగజారని మెట్టయితే లేదు. అభూత కల్పనలు, అబద్ధాలు, ఫేక్ వీడియోలు, ఇమేజెస్, ప్రత్యర్థుల వ్యక్తిగత హననాలు, వీటికి తోడు ఎన్నికల వ్యయకర్తల పేట కోట్లు వసూలు చేసే గ్యాంగ్. కాసేపు ఏపీ పాలిటిక్స్, అక్కడ ప్రధాన పార్టీల సోషల్ పైత్యాన్ని వదిలేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ పవర్ఫుల్. కోట్లతో ఖర్చు, పైన చెప్పేవన్నీ చేస్తున్నారు. బినామీ ఖాతాలు, అసలు ఖాతాలు, క్రియేటెడ్ తప్పుడు వార్తలు, వీడియోలు, కావాలని సీఎం తిట్టించి జనాలకు వదిలే వీడియోలు, బోలెడు యూట్యూబ్ ఛానళ్ళు, సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్లు, బూతులు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉంది, అది బీఆర్ఎస్ను అనుకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ సోషల్ క్యాంపెయిన్లో 10% కూడా చేత కాదు కాంగ్రెస్కి, సోషల్ వింగ్కి. అయితే నిజంగా సోషల్ మీడియా ఎన్నికలను శాసిస్తుందా, ప్రభావం చూపిస్తుందా అంటే నెవ్వర్. అది పార్టీల భ్రమ, నాయకుల నమ్మకం. ఉదాహరణకు జూబ్లీహిల్స్ బైపోలో తీసుకుందాం. కేటీఆర్ మీడియా సోషల్ మీడియా క్యాంపెయిన్లకు బాగా నమ్ముకున్నాడు. కానీ అవే కాదు, బోలెడు స్టంట్లు, కాంగ్రెస్ బాకీ కార్డులు, నిరుద్యోగ కార్డులు, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరీ బోలెడు ఖర్చుతో కాంగ్రెస్ ఈ సూపర్ 6 గ్యారెంటీలపై వ్యతిరేక ప్రచారాలు, బుల్డోజర్ సర్కార్ అని వదలగొట్టారు. ఏం చేసినా వర్కౌట్ కాల.